కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడే జర్నలిస్టులు కొంతమంది ఉన్నప్పటికీ డీసెంట్గా కొన్ని ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళ ఒపీనియన్ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు థ్రెట్టింగ్‌గా మళ్ళీ ఒక వీడియో 24 అవర్స్‌లో నాకు మీరంతా సారీ చెప్పాలి. లేకపోతే మా అడ్వకేట్‌లొచ్చి ఎరగదీస్తారు. నోటీసులు పంపిస్తారు. ఏముంటాయి? వాళ్ళు తలుచుకుంటే లీగల్‌గా ఎటువంటి కేసులుంటాయనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. మీకు అది ఇన్సల్ట్ కాదు. ఎందుకంటే మీరు పబ్లిక్‌లో వల్గర్‌గా ఒక సాంగ్ పాడి ప్రమోషన్ అని మూవీలో ఉండదు అని చెప్పేస్తున్నారు. ఇది ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం అబ్సెన్స్ యాక్ట్. ఇది మినిమమ్ 3 మంత్స్ జైలు, పనిష్మెంట్స్ పడడానికి అవకాశం ఉంది. అలాగే మీరు కొంచెం థ్రెట్టింగ్‌గా మాట్లాడుతూ ఇంకొక వీడియో చేసి నేనింతే, మీరిట్లా మాట్లాడినందుకు ఇది చేయండి అని జర్నలిస్ట్‌ని గానీ, చీఫ్ గెస్ట్‌గా వచ్చిన వ్యక్తులను గానీ థ్రెట్ చేస్తున్నట్టు మాట్లాడారు. ఐపీసీ సెక్షన్ 504, 506 మోర్ దాన్ 2 ఇయర్స్ పనిష్మెంటు, బోత్ ఫైన్ అండ్ పనిష్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఐపీసీ సెక్షన్ 509 ఇంటిమిడేషన్ ఆఫ్ మోడెస్టీ, సెక్సువల్ సాంగ్స్, బూతుల సాంగ్స్ పబ్లిక్‌లో పాడేస్తూ ఆ పబ్లిక్ పీస్‌ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. మేమేంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఐపీసీ సెక్షన్స్ అలవాటయిపోవడం వల్ల అవి ఇమ్మీడియట్‌గా బ్రెయిన్‌లో ఉంటాయి కాబట్టి ఒక వీడియో చేస్తున్నప్పుడు ప్రిపేర్ అయ్యి చెయ్యం. సో, ఉన్నట్లు చెప్పేస్తాం. ఈ సెక్షన్స్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మారినియి. దాని ప్రకారం అంటే ఇప్పుడు నేను చెప్పిన 4, 5 సెక్షన్స్ ప్రకారం ఇతని మీద ఆ చీఫ్ గెస్ట్‌లు గానీ, అక్కడున్న వ్యక్తులు గానీ, అలాగే ఆ జర్నలిస్ట్ గానీ కేసులు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. నాకు తెలిసి జర్నలిస్ట్ గారు ఆల్రెడీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారని కూడా విన్నాను. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఒక వ్యక్తిని సమాజం మీదకు వదులుతున్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కొంచెం రియలైజ్ అవ్వండి. ఇది మీకు మంచిదా? మీ పిల్లల్ని మీరు ఇలా పెంచాలి అని అనుకున్నారా? సమాజంలో మంచి పేరు రావాలి అని అనుకుంటామే తప్ప ఒక హీరోగా ముందుకు వెళ్ళాలి అంటే, లేదా ఒక మంచి ఆర్టిస్ట్‌గా వెళ్ళాలి అంటే, మీ పర్సనల్ లైఫ్‌లు వేరు, మీ పర్సనల్ క్యారెక్టర్లు వేరు, అది మీ 4 గోడల మధ్యే. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బెలూన్ లైఫే. ఫట్మని ఒక పిన్నీస్ ఎవ్వరన్నా గుచ్చారు అంటే అయిపోయినట్టే. అట్లా బిక్కుబిక్కుమనే ఉంటాం సెలబ్రిటీ పొజిషన్‌లో ఉన్న ఎవరైనా గానీ. అలాంటి పొజిషన్‌లో మీ అబ్బాయిని తీసుకొనొచ్చినప్పుడు, ఆ అబ్బాయికి ముందు ఆ బేసిక్స్ నేర్పించాల. ఫిజికల్ ఫిట్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవి నేర్పించిన వ్యక్తులు మోరల్ వాల్యూస్ కూడా నేర్పించి మీరు సమాజంలోకి వదిలితే బెటర్ అనేది నా ఉద్దేశం.